చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి రాసింది. అది నిజమవ్వాలని కోరుకుందాం. ఇప్పటికే 6 నెలల్లోనే కరెంట్ ఛార్జీలు భారీగా పడి విలవిల్లాడుతున్నారు జనం. క్లియర్ కనబడుతుంది. పైన 700 ఉంటుంది, కింద 950 ఉంటుంది, లేకపోతే 1100 ఉంటుంది. ఈ 300 400 అప్పట్లో దానికి ఛార్జెస్కి సంబంధించినవి అని రాస్తుంటారు. దాన్ని పబ్లిక్ ఈసడించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా 14,000 కోట్ల రూపాయలు 1,400 కోట్ల రూపాయలు అట్లా వేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం సందర్భంలో భారాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సబ్సిడీని వేయట్లేదు అని చెప్తున్నారు. అంటే కరెంటు ఛార్జీలు పెరగవు అన్నటువంటిది. క్రిందటి నెల పెరిగినాయి, ఈ నెలలో వరకు కూడా కనబడుతుంది. ఆ భారమే అల్లాడుతున్నారు. ఇప్పుడు అది పెరగవు అని చెప్తున్నారు. అది జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి అంశం, అలాగే ప్రజలు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. అది మాత్రం గుడ్ న్యూస్ అవుతుంది. కరెంటు బిల్లులు అలా పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.